పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. పిఎస్ఎల్వి ప్రయోగం పూర్తి కాలేదని మూడో దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. శ్రీహరికోట వేదికగా ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. పిఎస్ఎల్వి C61 రాకెట్ను ఉదయం 5:59 ప్రయోగించింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకువెళ్లింది. అయితే కాసేపటి తర్వాత పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. EOS-09 ఉపగ్రహ బరువు 1696.24 కిలోలు. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్తో తీయగలదు. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లు ఇమేజింగ్ చేయగలదు. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజ్ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో EOS-09 రూపొందించారు. ఇది రీశాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఈ ఉపగ్రహం రీసోసాట్, కార్టోసాట్, రీశాట్-2B సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించి చేరవేయగలదు. 2022లో ప్రయోగించిన EOS-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-09 పంపారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో కొంత సాంకేతిక సమస్య తలెత్తింది. మొదటి 2 దశలు కూడా విజయవంతంగా దూసుకువెళ్లిన పిఎస్ఎల్వి C61 రాకెట్ మూడో దశ చేరుకునేపాటికి కొంత సాంకేతిక సమస్య చేరిందంటూ కూడా ఇస్రో చైర్మన్ తెలియజేశారు. పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న తర్వాత మరోసారి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున 5:59 ఈ ప్రయోగం మొదలైంది. అయితే తొలి 2 దశలు కూడా నిర్దేశించిన కక్షలో విజయవంతంగా దూసుకువెళ్లినప్పటికీ కూడా మూడో దశకు వచ్చినప్పటికీ కొంత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగంలో మూడో దశ కొంత కీలకంగా మారింది. ఆ మూడో దశకు చేరుకున్నప్పటికీ సాంకేతిక సమస్య చేరిందని, ఈ సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాక మరోసారి మీడియా ముందుకు వస్తామంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణ తెలియజేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తెల్లవారుజామున ఇస్రో 101వ మిషన్ను మొదలుపెట్టింది. Today we attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం తొలి 2 దశలు కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళింది. అయితే మూడో దశలో కొంత సాంకేతిక సమస్య తలెత్తిందంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ వివరించారు. మిషన్ అసంపూర్తిగా ముగిసిందంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ పూర్తిగా వివరించారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో కొంత సాంకేతిక సమస్య తలెత్తింది. EOS-09ను నింగిలోకి తీసుకువెళుతూ ఉన్న క్రమంలో తొలి 2 దశలు కూడా విజయవంతంగా నిర్దేశించిన కక్షలో దూసుకువెళ్లిన పిఎస్ఎల్వి C61 రాకెట్ మూడో దశకు వచ్చినప్పటికీ కొంత సాంకేతిక సమస్య తలెత్తడంతో మిషన్ అసంపూర్తిగా ముగిసిందంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు. మొత్తం ఇస్రో ఇది 101వ మిషన్గా ఈ రాకెట్ను ప్రయోగించింది. మొదటి నుంచి చూస్తూ ఉన్నాం ఇస్రో చాలా విజయాలతో ముందుకు దూసుకువెళ్తూ ఉంది. అయితే ఈ పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి వచ్చినప్పటికీ నిర్దేశించుకున్న కాలక్రమంలోనే ఇదంతా కూడా దూసుకువెళుతూ ఉంది. అయితే తొలి 2 దశలు ఎంతో విజయవంతంగా దూసుకువెళ్ళినప్పటికీ కూడా మూడో దశలో కొంత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇది కొంత అసంపూర్తిగా ముగిసిందంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, ఇది కొంత అసంపూర్తిగా ముగిసిందంటూ కూడా ఇస్రో చైర్మన్ వెల్లడించారు. తాజా అప్డేట్స్ ఏంటి? ఈ ప్రయోగం పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం అనేది అసంపూర్తిగా ముగిసిందని ఇప్పుడు సేపటి క్రితమే ఇస్రో చైర్మన్ నారాయణ ప్రకటించారు. అయితే ఇది కౌంటౌన్ పూర్తయిన తర్వాత 5:59 ఈ రాకెట్ నిప్పులు చుమ్ముకుంటూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి వెళ్ళింది. అయితే 2 దశల వరకు కూడా ఇది విజయవంతంగానే బాగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. అయితే మూడో దశ ఎంటర్ అయిన తర్వాత
అది వెళ్లాల్సిన మార్గం కన్నా అంటే కింది వైపుకి అంటే అది వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అదే అంటే అదే ఒక రాకెట్ పడిపోయినట్లుగా అనేది మనకు సమాచారం అంటే తెలుస్తుంది. అంటే ఇది వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఎందువల్ల వెళ్ళింది అనేది ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అయితే ఇది 3 దశలు తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగింది. అంటే ఇంజిన్ లో ఏదైనా సమస్య తలెత్తుంటుందా అనే విధంగా కూడా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు దీనిపైన విశ్లేషిస్తా ఉన్నారు. విశ్లేషించిన తర్వాత కొద్దిసేపటి క్రితమైన ఇస్రో చైర్మన్ నారాయణ కూడా ఇది ప్రయోగం అసంపూర్తిగా ముగిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సమస్యపై పూర్తిగా విశ్లేషించి పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే ఈ ప్రయోగం మరి కొద్దిసేపట్లోనే అంటే ఇది రాకెట్ నింగిలోకి వెళ్ళిన తర్వాత మరో 7 నిమిషాల్లోనే ఇది కంప్లీట్ కావాల్సిన పరిస్థితి. అంటే మొత్తం 15 నిమిషాలు అయినప్పటికీ అప్పటికే 10 నిమిషాలు ఇది ప్రయోగం కొనసాగిన తర్వాత ఇంకా 7 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పిఎస్ఎల్వి సిరీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా పిఎస్ఎల్వి సిరీస్ ఇస్రోకి గెలుపు గురంగానే ఉంది. ఈ సిరీస్ అంతా కూడా ఇప్పటి వరకు కూడా 60 రాకెట్ ప్రయోగాలు జరిగితే 3 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అలాగే 58 ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అయిన పరిస్థితి. అది చంద్రయాన్ కావచ్చు, అదేవిధంగా ఆదిత్య L1 ఇలాంటివన్నీ కూడా ఈ పిఎస్ఎల్వి సిరీస్ లోనే రాకెట్ ప్రయోగాలు చేపట్టడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. అయితే ఇది కూడా పిఎస్ఎల్వి సిరీస్ లో ఈ ప్రయోగాన్ని చేపట్టినప్పటికీ కూడా ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. ఎందువల్లంటే పిఎస్ఎల్వి అనేది మనకు ఇస్రోకి అలాంటి గెలుపు గుర్రం లాంటిది. సక్సెస్ రేట్ థ్యాంక్ యూ దేవకుమార్.